ఫ్రెండ్స్ ఇవి రియల్మీ T300 TWS ఇయర్ ఫోన్స్. ఈ ఇయర్ ఫోన్స్ నేను ఫ్లిప్కార్ట్ గోడ్ సేల్ నుండి అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేసి క్విక్ రివ్యూ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇది రియల్మీ బడ్స్ T300 TWS ఇయర్ ఫోన్స్ బాక్స్ క్లియర్ వ్యూ అయితే. బాక్స్ ఫ్రంట్లో మనకి రియల్మీ బడ్స్ T300 నేమ్ కనిపిస్తుంది అండ్ బడ్స్ పిక్చర్ అయితే ఒకటి కనిపిస్తుంది. అండ్ బాక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మోడల్ నంబరు వేరియంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ప్రైస్ చూడొచ్చు, ఎంఆర్పి 3999 4000 అని అయితే మెన్షన్ చేశారు. బట్ ఈ ప్రైస్కి అయితే సేల్ చేయరు. మనకి రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 2300 అయితే ఉంటుంది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో 1800కి అయితే వస్తున్నాయి. ఈ ప్రైస్కి ఈ ఇయర్ ఫోన్స్ బ్లైండ్ టేక్ అని చెప్తాను, చాలా బాగుంటాయి ఈ ప్రైస్కి ఇయర్ ఫోన్స్. ఇంకా ఈ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చూసుకుంటే బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ TWS ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇందులో 2 pairs ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ వస్తాయి. అండ్ టైప్ A to టైప్ C USB కేబుల్ అయితే ఉంటుంది. అండ్ ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. అంతే, బాక్స్లో ఇంకేం రావు. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా ఈ ఇయర్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ ఇయర్ ఫోన్స్ కేసు అండ్ ఇయర్ బడ్స్ రెండు కూడా పాలికార్బోనేట్ బాడీతోనే వస్తున్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ చూడడానికి కానీ చేతిలో పట్టుకున్నప్పుడు కానీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ కేసు చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఈ కేసు అండ్ ఇయర్ బడ్స్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ గ్లాసీ ఫినిషింగ్ లో షైనింగ్ డిజైన్ తో అయితే వస్తున్నాయి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది బ్రో. ఇంకా ఈ కేసు ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది కేస్ అయితే, ఈ కేస్కి ఫ్రంట్లో రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. దాని కింద ఒక గ్రీన్ కలర్ LED ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కేస్కి డౌన్లో ఒక టైప్ C పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి అయితే మనం ఛార్జ్ చేయొచ్చు. అండ్ కేస్ బ్యాక్ సైడ్ అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఈ ఇయర్ ఫోన్స్లో 6 మైక్స్ అయితే ఉంటాయి. 2 ANC మైక్స్ అండ్ ఇంకొక 2 ENC మైక్స్ అండ్ ఇంకో 2 ఆడియో మైక్స్ అయితే ఉంటాయి. ఇయర్ ఫోన్స్ కి ఫ్రంట్ లో ఒక మైక్ కనిపిస్తుంది కదా, ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనమాట. అండ్ రైట్ సైడ్ ఒక మైక్ అయితే ఉంది, ఇది ENC ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్లాట్ గా హైలైట్ చేసి ఒక ఏరియా అయితే కనిపిస్తుంది కదా, ఇది టచ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మనం టచ్ కంట్రోల్స్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇయర్ ఫోన్స్ డౌన్లోడ్ చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ రెండింటి మధ్యలో ఒక ఆడియో మైక్ అయితే ఇచ్చారు. ఈ మైక్ మనకి కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే యూజ్ అవుతుంది. సో ఇది ఈ TWS ఇయర్ ఫోన్స్ కంప్లీట్ ఓవర్వ్యూ అయితే. ఇంకా ఇయర్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇయర్ ఫోన్స్ 12.4 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ తో వస్తున్నాయి. అండ్ 40 hours బ్యాటరీ లైఫ్ ఉంటుంది. స్పేషియల్ ఆడియోతో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. 30 decibels యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో కూడా వస్తుంది. 50 milliseconds అల్ట్రా లో లేటెన్సీతో కూడా వస్తుంది. అండ్ IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. అండ్ మీరు ఇయర్ బడ్స్ ని కేస్ లోంచి బయటకు తీస్తే 7 hours వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ ఇయర్ ఫోన్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఈ ఇయర్ బడ్స్ ఫంక్షనాలిటీ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ ఇయర్ బడ్ని కానీ రైట్ ఇయర్ బడ్ని కానీ డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్లే అండ్ పాజ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ ఇయర్ బడ్ని ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి, రైట్ ఇయర్ బడ్ని ట్రిపుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. అండ్ రెండింటిలో ఏదో ఒక ఇయర్ బడ్ని లాంగ్ ప్రెసెస్ పట్టుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది, లేదా మళ్ళీ లాంగ్ ప్రెసెస్ పట్టుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనేది ఆఫ్ అవుతుంది. దీన్ని మీరు రియల్మీ లింక్ యాప్లోకి వెళ్ళి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్కి మీరు ఏ ఫంక్షన్ పెట్టుకోవాలనేది ఇక్కడ నుండి అయితే పెట్టుకోవచ్చు ఈ యాప్ నుండి. అండ్ ఇంకా లెఫ్ట్ ఇయర్ బడ్ని కానీ రైట్ ఇయర్ బడ్ని కానీ సింగిల్ ట్యాప్ చేస్తే మనకు కాల్ వచ్చినప్పుడు అయితే కాల్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి ఈ ఇయర్ ఫోన్స్లో ఉన్న ఫంక్షన్స్ అయితే. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ ఇయర్ ఫోన్స్ నుండి నేను స్పాటిఫైలో సాంగ్స్ విన్నాను, యూట్యూబ్లో వీడియోస్ చూశాను, అండ్ OTT యాప్స్లో కూడా మూవీస్ చూశాను, అండ్ మన మొబైల్లో ఉండే డిఫాల్ట్ మ్యూజిక్ యాప్ నుండి కూడా సాంగ్స్ అయితే విన్నాను. ఈ ఇయర్ ఫోన్స్లో 12.4 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ ఉండడం వల్ల ఆడియో క్వాలిటీ కానీ బేస్ కానీ చాలా బాగుంది. క్లియర్ వోకల్స్ ఉన్నాయి, మంచి ట్రిబుల్ ఉంది, అండ్ బేస్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందని చెప్పొచ్చు. అండ్ మీ మొబైల్లో డాల్బీ అట్మాస్ కి కానీ స్పేషియల్ ఆడియోకి కానీ సపోర్ట్ చేస్తే మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ఇయర్ ఫోన్స్లో ఆడియో క్వాలిటీ. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడుకుంటే డీసెంట్ ఉందని చెప్పొచ్చు, మరీ ఎక్కువ క్యాన్సిల్ అయితే చేయట్లేదు నాయిస్ని. ఈ ప్రైస్కి పర్లేదని చెప్పొచ్చు. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ వర్షన్ 5.3తో వస్తున్నాయి కాబట్టి కనెక్టివిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. మీరు చూడొచ్చు, జస్ట్ క్యాప్ ఓపెన్ చేయగానే కనెక్ట్ అవుతున్నాయి అండ్ క్యాప్ క్లోజ్ చేయగానే డిస్కనెక్ట్ అయితే అవుతున్నాయి. సో కనెక్టివిటీ ఇష్యూస్లో అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ ఇందులో బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బాగుంది. నేను కేస్ నుండి ఇయర్ బడ్స్ తీసి 50 minutes
వరకు నాన్ స్టాప్ సాంగ్స్ విన్నా. జస్ట్ 10% మాత్రమే బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ ఇయర్ ఫోన్స్ డెలివరీ అయ్యి 2 days అవుతుంది. నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛార్జ్ చేయలేదు. సో బ్యాటరీ లైఫ్ లో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. మీరు ఈ ఇయర్ బడ్స్ ని ఈజీగా నాన్ స్టాప్ 7 hours అయితే యూజ్ చేయొచ్చు సింగిల్ ఛార్జ్ తో. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి కాబట్టి ఇవి మీ స్వెట్ లో గానీ చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ లో గానీ ఈజీగా సర్వైవ్ అవుతాయి. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ లో కాల్ క్వాలిటీలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. మన వాయిస్ అవతల వాళ్ళకి, అవతల వాళ్ళ వాయిస్ మనకి క్లియర్గా అయితే వినిపిస్తున్నాయి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. సో TWSలో కాల్స్ మాట్లాడే వాళ్ళకి ఈ ఇయర్ ఫోన్స్ అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇయర్ బడ్స్ని మనం యాప్తో కూడా కనెక్ట్ చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో రియల్మీ లింక్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఇయర్ ఫోన్స్ని యాప్తో అయితే పేర్ చేయడమే. ఇక్కడ మీరు ANC ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ మీ మొబైల్లో డాల్బీ అట్మాస్ కానీ స్పేషియల్ ఆడియో కానీ సపోర్ట్ చేస్తే ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ ఇంకా యాప్లో మనకి వాల్యూమ్ ఎన్హాన్సర్ ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే వాల్యూమ్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఇయర్ ఫోన్స్ లో సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ యాప్ లో ఇంకా బటన్ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి మీరు 2000 లోపు ఒక మంచి బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ ఇయర్ ఫోన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ సేల్ లో అయితే తక్కువ కూడా వస్తున్నాయి. రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 2300 వరకు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి 1800కి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ ప్రైస్ కి అయితే ఈ TWS ఇయర్ ఫోన్స్. అండ్ మీలో ఎవరైనా ఈ ఇయర్ ఫోన్స్ ని కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ని యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ బడ్స్ T300 TWS ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.